పూదండ మా కన్న తల్లికే మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లె పూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో తిరులు దొరలించు నా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ గలగలా గోదారి కదలిపోతుంటేను గలగలా గోదారి కదలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల మోత్యాలు దొరలుతాయి మా తెనుగు తల్లికి మల్లె పూదండ అమరావతి గుహల అపురూప శిల్పాలు అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు సిక్కయ్య కలములో ప్రియందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజ చేసి మలమ్మ పది భసి సింహర సుఖీయూసి కృష్ణరాయని కీర్తి మాధ్యముల రింగుమని మారు మోగేదాకా నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా చేతెనుగు తల్లి చేతెనుగు తల్లి मैं ईश्वर की शपथ लेता हूँगी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा। अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा। तथा भय और पक्षपात अनुराग और द्वेष के बिना నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన
స్థాపితమైన భారత సంవిధానము పట్ల సత్యమైన శ్రద్ధా నిష్టలు కలిగియుందుననియు సత్యమైన శ్రద్ధానిష్టలు కలిగిందుననియు భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారమును కాపాడుదుననియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగను హృదయపూర్వకముగను నిర్వహింతుననియు భయపక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా సంవిధానమును శాసనమును అనుసరించి సర్వవిధ జనులకు న్యాయము చేయుదుననియు పవిత్ర హృదయముతో పవిత్రమైన హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. Oath of secrecy. Kingmaker, everybody calls you, Mr. Naidu, but there was a time just about 5 years ago when you could have been king easily. No, I am very clear. I am not a kingmaker, or I don't want to become king. Always I want to do positive politics, and also I want to contribute for good governance. That is how I am working. No, but there was a time when the other coalition was, being made and unmade, and everybody knew that you could be prime minister when you wanted to be. How is it that you never took that chance or risk or opportunity or whatever you call it? In United Front, when people offered me twice, I politely refused. Only the reason I am concentrating in Andhra Pradesh. That is my mandate. I want to do more things in Andhra Pradesh. That's why I am confined to Andhra politics. And at the same time, I wanted to promote good government. That is how we are supporting all this government. రాజశేఖర్ రెడ్డి ఎడుగూరి స్పందించి రాజశేఖర్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల యాజమాన్యంగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను అంత్యకరణ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనమల రేవంత్ రెడ్డి అనే నేను